నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లు, సిపియులు దగ్ధమయ్యాయని అంటున్నారు. ఎలా అగ్ని ప్రమాదం జరిగిందనేది ఇక దర్యాప్తులో తేలుతుందని అంటున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, సో ఎఫ్ఎస్ఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, ఏమేమి అగ్నికి ఆవుతాయో మనతో మాట్లాడేందుకు డిఎఫ్ఓ శ్రీదాస్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ మెయిన్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అసలు కంప్యూటర్ సెక్షన్లోనా లేదంటే ఏదైనా కంప్యూటర్ ల్యాబ్లో జరిగింది? కంప్యూటర్స్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్స్, సిపియూలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాల్ పక్కన చాలా ఉన్నాయి. అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. అక్కడే ఎక్కువగా డ్యామేజ్ కూడా అయింది. మిగతా పార్టీకి ఎక్స్టెండ్ కాలేదు. అంటే ఎన్ని ఉన్నాయి సార్ సిస్టమ్స్? అందులో ఓన్లీ సిస్టమ్స్ ఉన్నాయా, హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయా? అంత డిఫరెన్షియేట్ చెప్పడం కష్టం, కానీ దాదాపు 40-50 దాకా కంప్యూటర్లు కనిపించాయి. అది రెగ్యులర్ ఆఫీసు లేకపోతే ఏదైనా కేసులో సీజ్ చేశారన్నది ఖచ్చితంగా తెలియదు మాకు. అంటే కేసెస్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఏనా సార్ ఇదంతా కూడా? అది రెగ్యులర్గా ఆఫీస్ వర్కా లేకపోతే సీజ్ చేసినవన్నది ఖచ్చితంగా తెలియదు. కంప్యూటర్స్ డ్యామేజ్ అయినాయి ఎక్కువగా. అంటే ఆఫీస్ వర్క్ కోసం అయితే మనకు తెలుస్తుంది కదా, చైర్స్ అంతా ఆ సిస్టమ్ కనిపిస్తుంది కదా. పక్కన ఏదైతే ఉందో అది ఆఫీస్ వర్కే సగం పార్ట్, ఆఫీస్ డ్యామేజ్ కాని పార్ట్ ఉంది దాని పక్కనే. అందులో ఆఫీస్ కోసం కూర్చున్నట్టే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువగా స్టోరేజ్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మనము ఆఫీసా లేకపోతే ఏదైనా సీజ్ చేశారనేది చెప్పలేదు. సీజ్డ్ ప్రాపర్టీ అయితే ఏమైనా మెన్షనింగ్స్ ఉంటాయి కదా సార్, దాని మీద కేసుకి సంబంధించిన ఫైల్స్ అట్లా ఉన్నాయి. ఏదైతే కాలిపోవడం వల్ల జనరల్ క్రైమ్ నెంబర్ మీద వాటి మీద రాసి ఉంటాయి కదా, అవి ఏం కనబడట్లేదు. కాబట్టి మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పడం కష్టం అవుతుంది. హార్డ్ డిస్క్లు కూడా అందులో ఆ రూమ్లోనే ఉన్నాయా సార్? పక్క రూమ్కి వచ్చాయి. హార్డ్ డిస్క్లు ఎంత ఉందని తెలియదండి. అది సిస్టమ్స్ అయితే డ్యామేజ్ అయినాయి. దాంట్లో డేటా ఎంత లాస్ అయింది, రిట్రీవ్ అవుతుందా లేదా చూడాలి. ఎంతవరకు చదువుతుంది ఇంజనీర్స్ దాని మీద అనాలిసిస్ చేసి చెప్పగలరు. ఓన్లీ ఒక రూమ్లోనే అయిందా సార్ ఇది? పక్కన ఏమైనా వ్యాపించి కాన్ఫరెన్స్ హాల్ ఉంది. కాన్ఫరెన్స్ హాల్ తర్వాత ఇక ఈ ఫ్రంట్గా కనిపించే మేజర్గా పెద్దగా రూమ్ ఉంది. అందులోనే ఈ ఫైర్ పూర్తిగా అయింది. మిగతా పార్టీకి ఎక్స్టెండ్ కాలేదు. ఎక్కడి నుండి వచ్చింది సార్ కాజ్ ఆఫ్ ఫైర్ రీజన్? కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలక్ట్రికల్ ఆర్జన్ అనుకుంటున్నాం మేము. ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఖచ్చితంగా ఇప్పుడే నిర్ధారణకు రాలేదు. మనము ఆర్జన్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఖచ్చితంగా ఎక్కడ స్టార్ట్ అయింది, కాజ్ ఏంటనేది చెప్పగలం. అక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయి సార్? దాంట్లో ఏమైనా ఎస్టాబ్లిష్ అయిందా? చూసిరా? సీసీ కెమెరాలు కనిపించాయి. అవి పనిచేస్తున్నాయా లేవా, అందులో డేటా స్టేవ్ అయిందా లేదని ఒకసారి వాటిని వెరిఫై చేస్తేనే మనకు తెలుస్తుంది. సార్, ఇప్పుడే కొంచెం పొలిటికల్గా కూడా ఇది అవుతుంది. ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి కావాలని ఏదో చేశారు, ఏదో కేసెస్కి సంబంధించిన మెటీరియల్ డ్యామేజ్ చేసేందుకు అని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద ఏం చెప్తారు సార్? అది మేము ఖచ్చితంగా చెప్పలేమండి. అది మా పరిధిలో లేని అంశం. అవి ఏ కేసులు ఉన్నాయా, ఏమేమి డ్యామేజ్ అయినాయి, దాన్ని అవి ఏ కేసులకు సంబంధించిన అనేది మేము నిర్ధారణ చేయలేము. థ్యాంక్ యూ. ప్రజెంట్ అది ఫైర్ డిఎఫ్ఓ చెప్తున్నటువంటి వర్షన్ అయితే అది మొత్తం ఎఫ్ఎస్ఎల్లో ఉన్నటువంటి దాదాపు 40-50 కంప్యూటర్స్ అయితే డ్యామేజ్ అయిపోయాయి. సో ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా ఇంతకుముందు కేసెస్లో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీసా లేదా ఆల్రెడీ ఆఫీస్ వర్క్ కోసం పెట్టినటువంటి కంప్యూటర్స్ అనేటువంటిది చూడాల్సి ఉంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా ఏ కేసుకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది తెలిసే అవకాశం ఉందంటూ కూడా డిఎఫ్ఓ అధికారి చెప్పినటువంటి పర్సన్. విడుదల శివకుమార్తో ఎఫ్ఎస్ఎల్ నుండి ప్రణీత, టీవీ 9.